ఓ ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే అమ్మ. అందరికీ నమస్తే. మనం సాంఖ్య దర్శనంలో కొంచెం చాలా ప్రయత్నం చేస్తున్నాము ఈ లోతైన సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి. అంటే ఈ శరీరములో ఏదైతే జీవాత్మ ఉందో ఆ జీవాత్మ అప్పటిదప్పుడే ఫామ్ అవుతుందా, పూర్వము నుండి ఉందా, ఇది వివిధ యోనులోకి వెళ్ళినప్పుడు ఆకారంలోకి మారుతుందా, అలా మారితే వస్తువు యొక్క క్షమత ఏనాటికైనా తగ్గుతుంది. అలా తగ్గినప్పుడు అది నశించిపోతుంది. నశించినప్పుడు మరలా కొత్త ఆత్మల్ని పరమాత్ముడు పుట్టించాల్సి వస్తుంది. అలా పుట్టించాల్సి వచ్చినప్పుడు మరి ముందు ఏ యోని ఉంది, ఈ విధమైనటువంటి తర్క వితర్కాలతో మనము అంటే వివిధ మస్తిష్కాలు వివిధ అభిప్రాయాలతో ఆత్మ యొక్క నిత్యతత్వం యొక్క చర్చ జరుగుతుంది. దానికి సాంఖ్యకారుడు కపిల మహర్షి లేదు, ఆత్మ ఒక అనుకము, దానిని ఎవరు నిర్మాణము చెయ్యరు, అది స్వయం శుద్ధ స్వరూపమే, కానీ దానికి తన కోరికలు తీర్చుకోవడానికి పరమాత్ముని ద్వారా ప్రదత్తమైన పదార్థాలు లభిస్తవి. ఆ పదార్థాలను ఎప్పుడైతే వికృతి మార్గములో ఉపయోగించుకుంటుందో అప్పుడే ఈ దుఃఖాలు. అందుకనే సరి అయినటువంటి జ్ఞానము ఆ పదార్థాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి, అది పైన పైన కాదు మూలములోకి వెళ్ళాలి. అంటే స్థూల దేహమును ఎటులా బంధుమిత్రులు ఆత్మ వదిలిపెట్టిన తర్వాత ఆ దేహాన్ని ఏ విధంగా భౌతికమైన అగ్నితో భస్మం చేస్తారో ఇక ఆ దేహం రూపాంతరం అవుతుంది. అంటే మరలా ఆ దేహంలోకి ఆత్మ ప్రవేశించడము, ఆ విధమైనటువంటి స్థితి లోకమున జరగదు. ఆ విధంగా ఆ స్థూల దేహాన్ని పంచతత్వాల్లోకి భౌతిక అగ్ని ఎలా విచ్ఛిన్నం చేస్తుందో అలాగే జ్ఞానరూప అభ్యాస సాధన అగ్ని ద్వారా మానవుడు హృదయ మందిరములో కూర్చుని మూలము అనగా పంచతన్మాత్రలు, పంచభూతాలు, మహత్తత్వము, అహంకారము వరకు వెళ్ళి ఆ విచ్ఛిన్నము చేస్తే ఇక బంధము ఉండదు అనేదే కపిల మహర్షి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఈరోజు ఒక సూత్రం 59వ సూత్రం. ఇక్కడ జీవాత్మకు ఏదైతే అనంతమైన సామర్థ్యము లభించిన చిత్తం ఉందో దానినే మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటే దాదాపు సమస్యలన్నీ తీరిపోతాయి అనేది ఈ కపిల మహర్షి యొక్క అభిప్రాయం. అందుకే ఏమంటున్నాడు అంటే 59వ సూత్రంలో యుక్తోపి న బాధ్యతే దింగ్ మూఢవత్ పరోక్షాద్రితే.
అంటే ఇప్పుడు బంధము మోక్షము దానికి గల కారణాలను మనం తెలుసుకోవడం కాదు. అంటే తెలుసుకున్నంత మాత్రాన మోక్షం లభిస్తుందని కాదు. అందుకనే ఉపనిషత్తుకారుడు కూడా నాయమాత్మ ప్రవచనైన లభ్య అంటాడు. ఈ ఆత్మ ప్రవచనము ద్వారా లభించేది కాదు. దీన్ని మనము అంటే శ్రవణముల ద్వారా లేదా శ్రావ్యము ద్వారా, అంటే ఆత్మ నిత్యము, ఆత్మ స్వతంత్ర శక్తి, ఆత్మకు ఈ సామర్థ్యం ఉంది, ఆత్మ మహత్తత్వంను కూడా విచ్ఛిన్నం చెయ్యగలుగుతుంది అనేది శ్రవణము శ్రావ్యము ద్వారా ఆ శక్తులు విడుదలవ్వవు. విన్నాము, ఇతరులకు చెప్పాం, అది కాదు. దాన్ని అంతర్గతముగా సాక్షాత్కారం చేసుకోవాలి అంటాడు. అంటే ఏదైతే నిజముగా మానవ జన్మలో ఈ మానవ గూటిలో సర్వం ప్రత్యక్షమయ్యే స్థితి ఉంది. అంటే ఏమిటి ఈ మూల సృష్టి, దీని వెనుక ఉన్న ప్రయోజనం ఏమిటి, ఎవరు నియామకుడు, ఆత్మ ఏ విధంగా ప్రకాశింపబడుతుంది, ఈ సమస్తమంతా కూడా మనము సాక్షాత్కారం చేసుకోవచ్చు. అంతటి సామర్థ్యము మానవ జన్మకు లభించి ఉంది. వాడు గుడ్డివాడుగా పుట్టని, చెవిటివాడుగా పుట్టని, అతి నిరుపేద స్థితిలో పుట్టని, రూపరంగ విహీనుడుగా పుట్టని శరీరముతో, కానీ ఆ దేహమున జ్ఞానజ్యోతిని వెలిగించుకోగలిగితే సమస్తము అర్థమవుతుంది. కేవలము శబ్ద ప్రమాణము అంటే దేవుడున్నాడు, ఆత్మ ఉంది, ఇంద్రియాలు ఉన్నవి, మనస్సు ఉంది, బుద్ధి ఉంది అనేది శబ్ద ప్రమాణము ద్వారా కాదు. నీవు ముందుకు వెళ్ళగలుగుతావు, వాటిని నీవే స్వయముగా సాక్షాత్కారం చేసుకోగలుగుతావు అంటాడు. అసలు మనస్సు ఎంత పరిణామంలో ఉంది, బుద్ధి ఎంత పరిణామంలో ఉంది, చిత్తము ఎలా చైతన్యముగా కదులుతుంది, దాన్ని ఎలా ప్రేరణ ఇస్తుంది ఆత్మ, ప్రేరణ ఇవ్వగానే అది ఎలా ఎవరితో కనెక్ట్ అవుతుంది, ఇదంతా కూడా నీవు నీ యొక్క దేహమున ఆ సర్వస్థితిని నువ్వు ప్రత్యక్షంగా చూడవచ్చు. కేవలం శబ్ద ప్రమాణము తీసుకుని శ్రవణము శ్రావ్యము చెయ్యకు. సాధన రూప అగ్నిని అంతర్గతంగా వెలిగించుకొని నీ దేహమున గల అణువణువుని నువ్వు చూడగలుగుతావు అనేది కపిల మహర్షి ప్రత్యక్షం చేసుకో. అనుమాన ప్రమాణము, అర్థాపత్తి, ఇతిహాసము, అరే ఇతిహాసంలో రాముడు చూడండి రాజ్యాన్ని కూడా వదిలిపెట్టాడు, ఇదంతా కూడా ఇతిహాసం వరకు ఆగకిగా ముందుకెళ్ళిపో. ఎప్పుడైతే జీవునకు తన శుద్ధ స్వరూపం అర్థమవుతుందో, సాక్షాత్కారం అవుతుందో, ఆ జీవాత్మ ఇక మనస్సాది పదార్థాలను తనకనుకూలముగా ఉపయోగించుకుంటది. అప్పటి వరకు ప్రకృతికి అనుకూలంగా ఉపయోగించుకున్న ఈ జీవాత్మ స్వామిత్వముతో ఉపయోగించుకుంటది. అందుకని ఎన్ని రోజులని ఇతిహాసం వింటావు, ఎన్ని రోజులు ఇంకా వేద శ్రావ్యం చేస్తావు? వెళ్ళు, లోపలికి వెళ్ళి మిథ్యా జ్ఞానాన్ని తొలగించుకుని వివేకముతో జ్ఞానాగ్నితో
అంతర్గతముగా మనస్సాది ఇంద్రియాలను సాక్షాత్కారం చేసుకోగలిగితే అప్పుడు నీకు శాస్త్రము చెప్పిన విషయం అర్థమవుతుంది. విన్నాము, దాన్ని మనం పట్టుకోలేదు అంటే వివిధ గురువుల అభిప్రాయాలే నిన్ను ప్రభావితం చేస్తవి అంటాడు. అని 60వ సూత్రంలో ఏం చెప్తున్నాడు అంటే, ఆచాక్షుషానమనుమానేన బోధో ధూమాదిభిరివ వక్నేహే. మనము అగ్నిని చూడలేదు, కానీ దూరము నుండి, అంటే చెట్లు చాలా పొడుగ్గా పెరిగి ఉన్నవి, మొత్తం గ్రాసం పెరిగి ఉంది, అక్కడ మనకు అగ్ని గోళాలు అగుపడ్డం లేదు. కానీ ఆకాశం వైపు చూస్తే ఆ చెట్ల మధ్య నుండి ధూమము కనబడుతుంది. అంటే ధూమమును చూడగానే మనము దేన్ని గుర్తిస్తున్నాము? అగ్నిని గుర్తిస్తున్నాం. అర్థమైందా? అలాగే మనము ఒక అపరిచయమైన దారిలో వెళ్తూ ఉంటాం. అది మనుష్యులు వెళ్ళే స్థానమా, పశువులు వెళ్ళే దారియా మనకు తెలియదు. కానీ అక్కడక్కడ ఇటుకలు పెట్టి వంట చేసుకున్నట్టుగా కొన్ని చిహ్నాలు కనబడుతూ ఉంటాయి. అప్పుడేమనుకుంటాం మనం? ఈ దారిన మనుషులు వెళ్ళి ఉన్నారు. ఎందుకంటే ఈ పాకము అంటే తండూలాదుల యొక్క నిర్మాణము మనుషులు తప్ప అన్యులు చేయలేరు. అక్కడ మనం ఆ పాక స్థితిని చూడలేదు, వండుతున్నటువంటి మనుషులని చూడలేదు. కానీ ఏదైతే తండూలాది పదార్థాలను పాకము చెయ్యడానికి ఏవైతే లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలను చూసి మనము ఒక ప్రపంచాన్ని ఊహించుకుంటాం. అమ్మా, నేను క్రూర మృగ జంతువుల మార్గంలో వెళ్ళడం లేదు, మానవులు వెళ్ళే మార్గంలోనే వెళ్తున్నాననేది అక్కడ ఉపయోగించుకున్నటువంటి పదార్థాలని బట్టి మనం అంచనా వేయగలుగుతాము. అంటే ఇక మనము పరమాత్ముని, పరమాత్మ తత్వాన్ని లేదా జీవతత్వాన్ని ఎన్ని రోజులని శబ్ద ప్రమాణము ద్వారా తెలుసుకుంటారు? ఎన్ని రోజులు అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకుంటారు? అరే, ఈ సృష్టిని నేను నిర్మాణం చెయ్యలే, అరణ్యములో వృక్షములు ఉన్నవి, వాటికి ఎవరు నీరు పోస్తున్నారు, ఇంత లోతైన గుహలున్నవి. ఇలా సృష్టిని చూసి ఏదో ఒక శక్తి ఉంది అని అనుమాన పడకు. శబ్ద ప్రమాణముతో కానీ ఇతిహాస ప్రమాణముతో కానీ ఇక జీవించకు. అవి అయిపోయినవి. అది వివేకమే, కానీ అది విశేష వివేకము కాదు. ఇక నువ్విప్పుడు పురుష విశేష సృష్టికర్త అయిన ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి అంటే నీవు పురుషుల్లో విశేష పురుషుడవు అవ్వాలి. మొత్తం సాక్షాత్కారం చేసుకోవాలి అంటే నీ ఆలోచన విధానం, నీ సమయం, నీ మంథనం, నీ ప్రయత్నం, నీ అభ్యాసం, నీ సాధన అఖిల బ్రహ్మాండమును, పిండమున బంధింపబడి ఉన్న ఆత్మను, ఈ రెండింటికి నియామకుడైన పరమాత్ముని నీవు జ్ఞానరూప సాధన అగ్ని ద్వారా ప్రత్యక్షం చేసుకో అంటాడు. ఎందుకంటే ఆ పదార్థం, ఏ పదార్థం? ప్రకృతి అంటే మూల ప్రకృతి. సత్వ పరమాణువులు, రజః పరమాణువులు, తమః పరమాణువులు, ఇవి మూల ప్రకృతి. అర్థమైందా? ఈ మూల ప్రకృతిని చక్షురాది ఇంద్రియాల ద్వారా నీవు చూడలేవు. కార్యరూప జగత్తును
సామ్యావస్థ ప్రకృతిని నువ్వు చూడగలుగుతావు ఇంద్రియాల ద్వారా. కానీ ఏవైతే మూలములో ఉన్నవో ఆ ప్రకృతిని మాత్రం నువ్వు ఇంద్రియాల ద్వారా చూడలేవు. అటులనే సత్వరజ తమః పరమాణువులే కాదు, వాటిని ధరించుకుని వివిధ యాతనలు అనుభవిస్తున్న ఆత్మను ఇంద్రియాల ద్వారా చూడలేవు. ఆత్మనే కాదు, ఈ సత్వరజ తమః పరమాణువులను ఆత్మను ఒక చోట సంయోగపరుస్తున్నాడే ఆ బ్రహ్మతత్వమును కూడా నీవు ఇంద్రియాల ద్వారా చూడలేవు అంటాడు. అందుకనే ఏమంటున్నాడు అంటే సత్వరజ తమసాం సామ్యావస్థ ప్రకృతి అంటాడు. నీవు ఒక చోట ప్రోగైన ప్రకృతినే చూడకు. ప్రోగుగాని స్థితిలో సత్వరజ పరమాణువులు ఏవైతే ఉన్నాయో వాటి వరకు నీ యాత్ర అంతర్గతముగా కొనసాగాలి. ఈ ప్రకృతి ఉందే, ఇది సామ్యావస్థ అనగా సత్వ రజ తమః పరమాణువుల కలయికతో ఉంది. అందుకని సూత్రం ఏమన్నాడు? సత్వ రజస్తమసాం సామ్యావస్థ ప్రకృతి అన్నాడు. మనం ఒక ముద్దని మాత్రమే చూడగలుగుతున్నాం. మనం పలుమార్లు శాస్త్ర విషయాన్ని చర్చించుకునేటప్పుడు కుండని తీసుకుంటే దాన్ని మనం పగలగొడుతూ ఉంటే రూపాంతరం అవుతూ 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 కణముల వరకు మనం దాన్ని విచ్ఛిన్నం చెయ్యగలిగాం. చేసిన తర్వాత వాటిని ఆకాశం వైపు ఇసిరేసాం. మీరు ఉన్న చోట మట్టి కణాలు ఉన్నాయా లేవా? ఉన్నవి, కానీ కంటికి గోచరం కావు. ఎప్పుడు గోచరం అవుతుంది? మళ్ళీ వాటన్నింటిని కూడా ఒక చోట సంయోగపరిచినప్పుడు. అదే విధముగా సత్వ పరమాణువులు, రజ పరమాణువులు, తమః పరమాణువులు విడిగా ఉన్నప్పుడు నీవు వాటిని చూడలేవు. నిజంగా ఈ ఇంద్రియాలకు సామ్యావస్థ ప్రకృతి, తర్వాత ఏమన్నాడు? ప్రకృతే మహాన్, మహత్తత్వము, మహతో అహంకార, మహత్తత్వము నుండి అహంకారము, అహంకారాత్ పంచతన్మాత్రాని, ఉభయమింద్రియం పంచతన్మాత్రేభ్య పంచభూతాని. ఈ ఇంద్రియాలు నిజముగా పంచభూతాలనే చూడగలుగుతున్నవి. తన్మాత్రల్ని కాని, అహంకారమును గాని, మహత్తత్వమును గాని ఇంద్రియాలు చూడలేవు. అర్థమైందా? ఇంద్రియ సామర్థ్యము ఎక్కడ ఉంది అంటే పృథివీ అనగా పంచభూతాల వరకే ఉంది. పంచభూతాల తర్వాత కొంత యాత్ర అగ్ని యొక్క రూపం. అగ్ని అంటేనే రూపం. నిజముగా ఆ అగ్ని యొక్క రూపమును స్వయముగా చూడగలుగుతున్నామా? సూర్యుని ప్రకాశముతో చూడగలుగుతున్నామా? సూర్యుని ప్రకాశంతో చూడగలుగుతున్నాం. అలాగే జలము యొక్క రసం కంటితో చూసా, కానీ ఆ రసమును కంటితో చూడగలుగుతున్నామా? జలమును మాత్రమే కంటితో చూసా, కానీ జలములో ఇమిడి ఉన్న రసాన్ని ఆస్వాదించాలి అంటే నోరు, నాలిక, రసనేంద్రియ సహాయం తీసుకోవాలి. అర్థమైందా? అలాగే ఈ పంచభూతాలలో ఉన్నటువంటి శబ్దమును కానీ, స్పర్శను కానీ, రూపమును కానీ, రసమును కానీ, గంధమును కానీ మనం ఆస్వాదించాలి అంటే మరొక ఇంద్రియ సహాయం కావాలి. ఇప్పుడు పృథివీని ఏమన్నాము? పృథివీ, ఇది పృథివీ.
అని దేంతో నిర్ణయించాము? చక్షువుతో. అవునా? ఇది పృథివీ, ఇది జలము కాదు అని నిర్ణయం ఎప్పుడు చేసుకున్నాము? కంటితో చూసినప్పుడు. కానీ నిజంగా ఇది పృథివీయా కాదా అనంటే అప్పుడు ఏ ఇంద్రియాన్ని తీసుకుంటాము? పృథివిలో ఉన్నటువంటి ఉదాహరణకి ఒక చోట ఎరుపు రంగుది ఇటుక పొడి కూడా ఉంది. అలాగే అమ్మ కూడా కారం పొడి ఎరుపు రంగులో ఉంటుంది అని చెప్పింది. ఇప్పుడు ఆ రెండు పదార్థాలలో ఏది భోజ్య పదార్థము, ఏది అభోజ్య పదార్థము అని తెలుసుకోవాలి అంటే చక్షురింద్రియము సరిపోతుందా, లేదా అక్కడ ఇంకా వేరే ఇంద్రియాల అవసరం ఉందా? వేరే ఇంద్రియాల అవసరం, వేరే ఇంద్రియ అవసరం ఉంది. గంధము ద్వారా తెలుసుకుంటాము. అర్థమైందా? ముందు దీన్ని ఏం చేస్తాము? ముక్కు ద్వారా ఆ ఘాటుని గమనిస్తాం. అర్థమైందా? ఇటుకలో ఉన్నటువంటి ఇటుక పొడిలో ఉన్నటువంటి ఘాటు, అలాగే ఈ మిరపకాయల పొడిలో ఉన్నటువంటి ఘాటుని రెండింటిని పరిశీలించి రెండు వేరుగా ఉన్నాయి అని అంటాం. అప్పుడు కూడా మళ్ళీ నిర్ణయం తీసుకోలేం. మళ్ళీ చేతితో ఏం చేస్తున్నాం? వాటిని స్పర్శించి చూస్తాం, దర్శిస్తున్నాం. ఇంకా సందేహ నివృత్తి కాలేదు. అప్పుడు ఏం చేస్తున్నాం? రసనేంద్రియాన్ని కూడా ఉపయోగిస్తున్నాం. అంటే ఈ పంచభూతాల యొక్క రూపరస గంధ స్పర్శాదులను జీవుడు అంటే ఇంద్రియాలు ఒక్కొక్కటి తెలుసుకోలేకపోతున్నవి. మరలా ఇతరుల సహాయం తీసుకోవలసి వస్తుంది. అంటే ఈ ఇంద్రియ సామర్థ్యము ఎంత అల్ప సామర్థ్యమో చూడండి. నిజంగా ఇంద్రియాలు అల్ప సామర్థ్యమా అంటే కాదనే మనం అంటున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు వాటిని పరిశీలిస్తే, గమనిస్తే, వివేకముతో తెలుసుకోగలిగితే నిజంగా ఇంద్రియ సామర్థ్యాలు అల్పమే. అది ఎరుపు రంగుని చూడగానే ఇది కారం పొడి కాదు అని చెప్పలేకపోతుంది. దానికి మళ్ళీ మిగతా 5 తత్వాలు అక్కడ సహాయం చేసినప్పుడే ఇది పదార్థ తత్వం, ఇది భోజ్య పదార్థము, ఇది అభోజ్య పదార్థం అని తెలుసుకోగలుగుతుంది. నిజంగా ఇవాళ మనం ఏదైతే మార్కెట్ నుండి వివిధ వస్తువులు తెచ్చుకుంటున్నామో అందులో ఎంత నాణ్యత ఉంది అనేది కూడా మనం తెలుసుకోలేని పరిస్థితి. అభాగ్యులము. రోజు అటువంటి ఆహారాన్ని తింటున్నాం. పసుపుని తింటున్నాం, కారం పొడి తింటున్నాం, ఉప్పు తింటున్నాం, బియ్యములు అన్నింటినీ ఉపయోగించుకుంటున్నాం. కానీ ఇందులో ఎంత నాణ్యత ఉందో కూడా మనం చెప్పలేని దుస్థితిలో ఉన్నాము. అందుకని ఇంద్రియ సామర్థ్యాలు నిజముగా పరిశీలిస్తే అల్పమే. నువ్వు ఎప్పుడైతే అంతరంగ సాధన పెంచుకుంటావో అప్పుడు నువ్వు ఇంద్రియాలే కాదు, పంచ తన్మాత్రలే కాదు, పంచభూతాలనే కాదు, మహత్తత్వమును, అహంకారమును కూడా నీవు తెలుసుకోగలుగుతావు. కానీ ఏదైతే సత్వ పరమాణువులు ఉన్నాయో, రజః పరమాణువులు ఉన్నాయో, తమః పరమాణువులు ఉన్నాయో వాటిని వేరువేరుగా చూడగలిగే శక్తి కొంచెం అసాధ్యం. కానీ ఎక్కడి వరకు మన యాత్ర కొనసాగుతుంది? సామ్యావస్థ ప్రకృతి, ఏదైతే సమూహముతో కూడుకున్న ప్రకృతి ఉందో అక్కడి వరకు మనము సాధన చేస్తే అక్కడి వరకు వెళ్తాము. అంటే కారణ దేహం వరకు వెళ్ళి కారణ దేహాన్ని మనం విచ్ఛిన్నం చేస్తే అప్పుడు సత్వ పరమాణువులు సత్వంలోకి, రజ పరమాణువులు రజస్సులోకి, తమః పరమాణువులోకి, తమస్సులోకి వెళ్ళిపోతాయి. అప్పుడు జీవాత్మకి సాధనాలే ఉండవు గనక అది ముక్తిని పొందుతుంది అంటున్నాడు. అర్థమైందా? ఈ విధంగా మనము ఈ జీవనములో
ఇంత మూలం వరకు వెళ్ళగలిగితే అప్పుడు నిజంగా నీకు ఆత్మతత్వము నిత్యమా, దాని ఆకారం ఏంటి, దాని సామర్థ్యం ఏంటి, ఎందుకు నేను ఇక్కడ బంధింపబడి ఉన్నా అనే వివిధ కారణాల నుండి, వివిధ కోణముల నుండి నీవు ఆలోచించుకుని నీ యొక్క యాత్రను సఫలీభూతం చేసుకోగలుగుతావు. అందుకనే వివేకము సరిపోదు, విశేషమైన వివేకాన్ని నువ్వు లబ్ధి చేసుకోవాలి. కేవలము శ్రావ్యము, శ్రవణము, పఠనము, పాఠనము, దేవుడు, మోక్షము, బంధము అనేది కాదు, అంతర్గతంగా సాధనని కూడా కొనసాగించుకో అని మనం ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేశాం. అందుకనే ఈ సూత్రాన్ని అందరూ కూడా కంఠస్థం చేసుకోండి. సత్వరజస్తమసాం సామ్యావస్థ ప్రకృతి, ప్రకృతేర్మహాన్ మహతో అహంకారః, అహంకారాత్ పంచ తన్మాత్రాని ఉభయమింద్రియం, తన్మాత్రేభ్యః స్థూలభూతాని పురుషః ఇతి పంచవింశతిర్గణః. మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ 25 గణములను మనం సాక్షాత్కారం చేసుకోగలుగుతాము అనేది సూత్రకారుడు చెప్పే ప్రయత్నం చేశాడు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం.